అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నా వీడియోస్ మీకేమన్నా నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న రేణు దేశాయ్ ఎంత ఫైర్ అయిందో మనకంతా తెలుసు. పవన్ కళ్యాణ్ దొంగల మీద ఎలా అరుస్తాడో, ఎంత ఫైర్ అవుతాడో సభల్లో అంత ఫైర్ అయిపోయింది రేణు దేశాయ్. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రేణు దేశాయే కనిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే రేణు దేశాయే కనిపిస్తుంది. అసలు కుక్కల గురించి ఈ గొడవంతా. అసలు, అసలు ఏం మాట్లాడింది? రేణు దేశాయ్ ఏం మాట్లాడింది? ఎవరి మీద ఫైర్ అయింది? అనే దాని గురించి మనమైతే చూద్దాం. రీసెంట్‌గా అంటే మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా వీధుల్లో కుక్కలన్నీ చిన్నారుల్ని చంపేస్తున్నాయి. అవునా కదా! ఒక చిన్నారి రోడ్డు మీదకొచ్చిందంటే వీధిలో ఉండే కుక్కలన్నీ ఆ చిన్నారిని కరిచేస్తా ఉన్నాయి, చంపేస్తా ఉన్నాయి, ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణంగా మారిపోయాయి కుక్కలు, వీధుల్లో ఉండే కుక్కలు. ఎవరెవరు వీధుల్లో మల్లాడతారో, నైట్ టైమ్ మల్లాడతారో, ఎవరెవరు తిరుగుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కుక్కలు ఎంత డేంజర్‌గా మారిపోయాయని. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని వీడియోలు చూడలేదు మనము. కుక్కలంటే చాలా చాలా డేంజర్‌గా మారిపోయుండాయి. చిన్న చిన్న పిల్లల్ని ఈడ్చుకెళ్ళి తింటున్నాయి. అవునా కదా! మనకంతా తెలుసు. అంటే ఇంత దారుణంగా మారిపోయిన కుక్కలు, దీని గురించి కుక్కల విషయమైతే సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళినాయి. సుప్రీం కోర్ట్ ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఈ వీధి కుక్కల గురించి. ఈ వీధి కుక్కలన్నింటినీ ఒక కేంద్రానికి తరలించల్లా. ఒకవేళ మీరు తరలించని పక్షంలో మీరేమన్నా కుక్కల్ని తరలించకూడదు అనేమన్నా మీరేమన్నా అనుకుంటే ఆ కుక్కల్ని మీరు ఇంటికి తోడుకొని పోండి. కుక్కలకి ఎవరెవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళు కుక్కల్ని మీ ఇంటికి తోడుకొని పోండి. మీ ఇంట్లో పెట్టుకోండి. అంతేగాని కుక్కలు చాలా అంటే చాలా డేంజర్‌గా మారిపోయాయి. ఈ కుక్కలన్నింటిని ఒక కేంద్రానికి తరలించాలనైతే సుప్రీం కోర్ట్ జడ్జి అయితే తీర్పయితే ఇస్తాడు. ఈ తీర్పు గురించి అంటే రేణు దేశాయ్ అయితే మాట్లాడింది. అంటే రేణు దేశాయ్ సుప్రీం కోర్ట్ జడ్జి మీద ఫైర్ అయితే అయ్యింది. ఎందుకిలా తీర్పొచ్చింది? సుప్రీం కోర్ట్ జడ్జి ఇచ్చిండే తీర్పు తప్పు. నిజంగా అంటే సుప్రీం కోర్ట్ జడ్జి ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడరు. మనలాంటి వాళ్ళు మాట్లాడొచ్చు, అదేం పెద్ద విషయం అయితే కాదు. కానీ సెలబ్రిటీలు ఎప్పుడూ సుప్రీం కోర్ట్ జడ్జి చెప్పింది తప్పని చెప్తారో వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది. వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. దీని గురించి తెలిసి రేణు దేశాయ్ అయితే ఒక మాట అయితే చెప్పింది. "నేను జైల్‌లో పెట్టినా పర్వాలేదు. నేను ఎవరికీ భయపడను. సుప్రీం కోర్ట్ జడ్జి ఇచ్చిండే తీర్పు తప్పు." చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసినాడు సుప్రీం కోర్ట్ జడ్జు. అంటే సుప్రీం కోర్ట్ జడ్జు ఒక గుండె నుంచి అంటే సుప్రీం కోర్ట్ జడ్జి ఇచ్చిన తీర్పు గుండె నుంచి రాలేదు. వ్యక్తిగతంగా ఇచ్చాడు. అంటే హ్యుమానిటీ లేదు. వ్యక్తిగతంగా ఇచ్చినాడు తీర్పు. అంటే ఏదో ఒక కుక్క సుప్రీం కోర్ట్ జడ్జిని ఎప్పుడో ఒకసారి కరిచిందేమో, అందుకే ఇలాంటి తీర్పయితే ఇచ్చాడు. సుప్రీం కోర్ట్ జడ్జు కుక్కల మీద చాలా పగబట్టేసినాడు. అందుకే ఇలాంటి దరిద్రమైన తీర్పయితే ఇచ్చినాడని చాలామందైతే అంటే రేణు దేశాయ్ సుప్రీం కోర్ట్ జడ్జి మీద ఫైర్ అయితే అయింది. ఎప్పుడు ఇలా ఫైర్ అయితే అయిందో చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నావు కాబట్టే నువ్వు పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేసిండేది అని చాలామంది ఫైర్ అయితే ఉన్నారు. ఇంకొంతమంది అంత ఇష్టమైతే కుక్కలకి నువ్వు సపోర్ట్ చేసేట్లుగా ఉంటే చెయ్యాలంటే నువ్వు మీ ఇంటికి తోడుకొని పో. ఆ కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు అని చాలామంది అంటే ఆడియన్స్ అంటే ప్రజలంతా రేణు దేశాయ్ అదే చెప్తున్నారు. దీనికి స్ట్రాంగ్ రిప్లై అయితే ఇస్తుంది రేణు దేశాయ్. ఏమని ఇస్తుంది? ఒక చిన్నారి మీద ఒక కుక్క కరిచి చంపేస్తే ఆ కుక్కని మీరు చంపేస్తా ఉన్నారు. ఓకే. ఆ కుక్కని మీరు చంపేస్తున్నారు. కానీ మిగతా కుక్కలన్నీ ఏం చేశాయి? వేరే కుక్కలన్నీ ఎందుకు మీరు చంపుతున్నారు? ఆ కుక్క ఒక్కొక్కనే చంపాలి గదా! ఇప్పుడు ఒక చిన్నారిని ఒక రేపిస్ట్ ఒక మనిషి రేప్ చేస్తే, అత్యాచారం చేస్తే ఆ మనిషికి మాత్రమే కదా శిక్ష పడుతుంది. మీకంతా పడుతుందా? అంటే ఈ దేశంలో ఉండే జనంకంతా అత్యాచారం చేసినాడనే శిక్ష ఏమైనా పడుతుందా? లేదు కదా! రేప్ ఎవరు చేసాడో వానికి మాత్రమే శిక్ష పడుతుంది. అంటే ఒక చిన్నారిని ఒక కుక్క చంపేస్తే అంటే ఒక కుక్క ఏమన్నా చంపేస్తే ఆ కుక్క మీదే మీరు పగ తీర్చుకోండి. ఆ కుక్కనే చంపండి. వేరే కుక్కలన్నీ ఏం చేశాయి? ఇప్పుడు గుడుల ముందర బిచ్చగాళ్ళంతా ఉంటారు. దేవస్థానాల ముందరంతా. వాళ్ళు బిచ్చమైతే అడుక్కు తింటుంటారు. ఆ టైంలో చాలామంది బిచ్చమైతే ఏస్తుంటారు. ఎందుకు బిచ్చమేస్తారు? ఆ బిచ్చగాళ్ళని మీ ఇంటికి తోడుకొని పోవచ్చు గదా! ఆ ఇంటికి తోడుకొని పోయి మీరే భోజనం పెట్టొచ్చు గదా!
అని ఫైర్ అయితే అయింది. దాని తర్వాత ఒక సర్పంచ్ 500 కుక్కలనైతే చంపేసాడంట. 500 కుక్కల్ని చంపేసి ఒక సర్పంచ్ ఫోటోని తీసుకుంటున్నాడంట. 500 కుక్కల్ని చంపేసి తర్వాత చనిపోయిన కుక్కలతో ఫోటో అయితే తీసుకుంటున్నాడంట. ఎంత దారుణం చూడండి అని రేణు దేశాయ్ అయితే ఫైర్ అయితే అయింది. అంటే కర్మ అనే దానికి ఎవరు భయపడడం లేదు. కర్మ అనేది ఒకటుంటుంది. ఆ కర్మ మీకు రిటర్న్ అయితే అవుతుంది. ఆ కుక్కలు ఏం తప్పు చేశాయి? 500 కుక్కల్ని చంపాల్సిన అవసరం ఏముంది? అని చాలా ఫైర్ అయితే అయింది రేణు దేశాయ్. ఇప్పుడు ఒక చిన్నారిని చంపేస్తే ఆ చిన్నారిది మాత్రమే ప్రాణమా? చాలామంది హెల్మెట్స్ లేకుండా చనిపోతున్నారు గదా! చాలామంది ఆకలితో చనిపోతున్నారు గదా! వాళ్ళవంతా ప్రాణాలు గదా! ఎందుకు కుక్కల మీద ఇలాంటి పగబట్టారు అని చాలా ఫైర్ అయితే అయింది. రేణు దేశాయ్ మాట్లాడింది చెప్పాలంటే ఒక పెద్ద వీడియో అయితే సరిపోతుంది. కరప్షన్ గురించి మాట్లాడింది. చాలా అంటే చాలామంది కరప్షన్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ కరప్షను. న్యాయ వ్యవస్థే కరప్షన్ అని రేణు దేశాయ్ అయితే మాట్లాడింది. డబ్బుంటేనే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. డబ్బు లేకపోతే మీరు సేఫ్ కాదు. డబ్బుంటేనే మీరు సేఫ్. డబ్బు లేకపోతే మీరు సేఫ్ కాదు. డబ్బుంటేనే న్యాయ వ్యవస్థ మీ పక్క మాట్లాడుతుంది. మీ పక్క సపోర్ట్ అయితే చేస్తుంది అనైతే రేణు దేశాయ్ అయితే చెప్పింది. దాని తర్వాత ఒక కుక్క చిన్నారిని చంపేస్తే ఆ కుక్కని చంపే ధైర్యం మీకైతే ఉంది. కానీ మందుల షాపులు అవును కదా! మందుల షాపులు అంటే ఊర్లో అంతా మందులు తాగి పెద్ద పెద్ద గొడవలంతా చేస్తా ఉంటారు. ఆ మందుల షాపుల్ని మీరు మూయిస్తారా? ఆ మూయించే దమ్ము మీకుందా? ఒక చిన్నారిని ఒక కుక్క చంపేస్తే ఆ కుక్కని మీరు చంపే ధైర్యం మీకుంది. కానీ ఒక చిన్నారిని ఒక మనిషి అత్యాచారం చేస్తే ఆ మనిషి చంపే ధైర్యం మీకు లేదు అని రేణు దేశాయ్ అయితే ఫైర్ అయితే అయింది. ఇంకా చాలా విషయాలైతే మాట్లాడింది. నేనైతే మర్చిపోతున్నా ఏం మాట్లాడుతున్నానని. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇక రేణు దేశాయ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. బాయ్.